జై శ్రీమన్నారాయణ. ఈరోజు 144వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే స వ్యాఖ్యానే చతుర్దాంసే అష్టమోధ్యాయ కాశ్యపవంశ వర్ణనం. శ్రీపరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు ఇట్లు పలికిరి. పురూరవసవో జ్యేష్ఠ పుత్రో యస్వాయుర్నామా సరాహోర్దుహితర ముపయేమే. పురూరవుని జ్యేష్ఠపుత్రుడు ఆయువనువాడు రాహు పుత్రికను వివాహమాడెను. తస్యాం చ పంచపుత్రానుత్పాదయామాస. ఆమె యందు 5 పుత్రులను పొందెను. నౌషక్షత్రవృద్ధరంభరజిసన్యాః తదైవానేనాః పంచమః పుత్రోభూత్. నౌష క్షత్రవృద్ధ రంభ రజి అట్లే అనేనాహ అనువారు 5 పుత్రులు. క్షత్రవృద్ధ సుహోత్రః పుత్రోభవత్. క్షత్రవృద్ధుని నుండి సుహోత్రుడు పుత్రుడు కలిగెను. కాశ్యపకాశ కృత్సమదాస్త్రయస్తస్య పుత్రాః బభూవుః. కాశ్యపగాస కృత్సమదులను వారు 3 సుహోత్రుని పుత్రులు కలిగిరి. కృత్సమదస్య సౌనకః చాతుర్వర్ణ ప్రవర్తయితాభూత్. గృత్సమదునకు సౌనకుడు చాతుర్వర్ణ ప్రవర్తకుడాయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. గృత్సమదస్యేతి ప్రవర్తయిత జనకః. గృత్సమదస్య అని ప్రవర్తయిత అనగా జనకుడు. కాశ్యపస్య కాసేయః కాశీరాజः. తస్మాద్రాష్ట్రः రాష్ట్రస్య దీర్ఘతపాః పుత్రోభవత్. కాశ్యపునికి కాసేయుడు, కాశీరాజు అతనికి రాష్ట్రుడు, రాష్ట్రునికి దీర్ఘతపుడు పుత్రుడాయను. ధన్వంతరిస్తు దీర్ఘతపసః పుత్రోభవత్. దీర్ఘతపసునకు ధన్వంతరి పుత్రుడాయను. సహి సంసిద్ధ కార్యకరణః సకల సంభూతేష్వశేషజ్ఞానవిదా భగవతా నారాయణేన చాతీత సంభూతౌ తస్మై వరో దత్తః. ఆ ధన్వంతరి ప్రకృతిని వశము చేసుకుని సకల విభూతులలో అశేష జ్ఞానము కలిగి ఉన్న నారాయణ భగవానుని చేత పూర్వజన్మలో అతనికి వరము ఇయ్యబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సహీతి సంసిద్ధి కార్యకరణః వశీకృత ప్రకృతి అజరహే అజరదేహేంద్రియో వా అతీత సంభూతౌ క్షీరోదాదుత్పత్తౌ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సహీతి సంసిద్ధి కార్యకరణ. ప్రకృతిని వశము చేసుకుని వాడు, జరాదులు లేని దేహేంద్రియములు కలవాడు, అతీత సంభూత క్షీరసాగరమున పుట్టినందువలన. కాశీరాజగోత్రే వతీర్యా త్వమష్టదా సమ్యగాయుర్వేదం కరిష్యసి యజ్ఞభాగభోక్ భవిష్యసీతి. కాశీరాజగోత్రమును అవతరించి నీవు ఆయుర్వేదమును 8 విధముగా చేసదవు, యజ్ఞభాగమును భుజించదవు అని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కాశీరాజేతి అష్టాంగం యదాహ బాహుళః కాయ బాలగ్రహోర్ధ్వాంగ శల్యద్రంష్ట్రా జరావిషా అష్టావంగాని తస్యాహుశ్చికిత్సాయేషు సంస్థితేతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట్ర జర విషములు అని అష్టాంగములు ఆయుర్వేదమున ఉండను, వాటి యందు చికిత్స జరుగును అని. తస్య చ ధన్వంతరేః పుత్రోః కేతుమాన్ కేతుమతో భీమరథః తస్యాపి దివో దాసః తస్యాపి ప్రతర్ధనః. ధన్వంతరికి పుత్రుడు కేతుమంతుడు, కేతుమంతునికి భీమరథుడు, అతనికి దివోదాసుడు, అతనికి ప్రతర్ధనుడు. సచ భద్రశ్రేణ్యా వంశ వినాశాత్ అశేష శత్రవో నేన జితా ఇతి శత్రుజిదభవత్. ఆ ప్రతర్ధనుడు భద్రశ్రేణ్య వంశమును నశింపచేసినందున, అశేష శత్రువులను జయించినందున శత్రుజిత్తాయను. తేన చ ప్రీతిమతాత్మపుత్రో వత్సేత విహితో వత్సో భవత్. ఆ ప్రతర్ధనుడు ప్రీతి గలవాడై ఆ పుత్రుని వత్స వత్స అని పిలుచుటచే అతను వత్సుడాయను. సత్యపరతయా ఋతధ్వజ సంజ్ఞామవాప. సత్యపరుడుగా అతనే ఋతధ్వజ సంజ్ఞను పొందెను. తతశ్చ కువలయా నామానమశ్వం లేపేహి తతః కువలయాస్వా ఇది అస్యాం పృథివ్యాం ప్రదితః. ఇతను కువలయమను అంశమును పొందెను, అందువలన కువలయాస్వ అని ఈ భూమిలో ప్రసిద్ధి పొందెను.
తస్య చ వత్సస్య పుత్రో లర్కనామాభవత్ యస్యామమద్యాపి శ్లోకో గీయతే. ఆ వత్సునికి అలర్కుడను పుత్రుడు కలిగెను. అతని విషయమున ఈనాటికి శ్లోకము గానము చేయబడుచున్నది. షష్టిర్వర్షసహస్రాణి షష్టిర్వర్షశతాని చ అలర్కాదపరో నాన్యో బుభుజే మేదినీం యువా. 66,000 సంవత్సరముల అలర్కుడు కాక ఇంకొక రాజవరు భూమిని అనుభవించలేదు. తస్యాప్యలర్కస్య సన్నతి నామాభవదాత్మజః. ఆ అలర్కునికి సన్నతి అను కొడుకు కలిగెను. సన్నతే సునీతః తస్యాపి సుకేతుః తస్మాశ్చ ధర్మకేతుర్రజ్జే. సన్నితికి సునీతుడు, అతనికి సుకేతువు, అతనికి ధర్మకేతువు కుమారుడు కలిగెను. తతశ్చ సత్యకేతుః తస్మాద్విభుః తత్తనయః స్వభిభుః. తతశ్చ సుకుమారः తస్యాపి దృష్టకేతుః. తతశ్చ వీతిహోత్రः తస్మాత్ భార్గः. భార్గస్య భార్గభూమిః. తతశ్చాతుర్వర్ణ్యా ప్రవృత్తిరిత్యేతే కాశ్యపా భూభృతः కదితాः. ధర్మకేతువునకు సత్యకేతువు, అతనికి విభువు, అతనికి సువిభువు, అతనికి సుకుమారుడు, అతనికి దృష్టకేతు, అతనికి వీతిహోత్రుడు, అతనికి భార్గుడు, భార్గునికి భార్గభూమి, అతని వల్ల చాతుర్వర్ణ ప్రవృత్తి అని వీరు కాశ్యపరాజులు చెప్పబడినారు. రాజేస్తు సంతతి శ్రూయతాం. రజి సంతతిని వినుడు. ఇది శ్రీ విష్ణుపురాణే శ్రవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తియే చతుర్థాంశే అష్టమోऽధ్యాయः. కాశ్యప వంశవర్ణనం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.